భారత్ మాతా కీ సౌండ్ ఇంకేనా ఇంత వరుతుందా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి, అదేవిధంగా జూబ్లీ హిల్స్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి, ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సహచర భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ, కాలనీ ప్రజలకు, మా అక్కలకు, అన్నలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం అంటే పేపర్లల్లా, టీవీలల్లా చూసేటోళ్ళు తెలంగాణ రాష్ట్రం అంతా ఏమనుకుంటారు అంటే ఈ జూబ్లీ హిల్స్ అంటే బాగా అభివృద్ధి చెందింది, గతంలో 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టిఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిందో అని అనుకుంటుండే. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో 2 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కూడా జూబ్లీ హిల్స్ ని ఎంత అభివృద్ధి చేసిందో అనుకుంటుండే. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో గల్లీ గల్లీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రానికి అత్యధిక దూరంలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ఓటరు మహాశయులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పరిస్థితికి ఎవరు ఈ రకమైనటువంటి కారకులు? ఇంత అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ కు ఎవరు ఇంత అన్యాయం చేసిండ్రో జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలా. ఇక కాంగ్రెస్ పరిస్థితి, ఎవరైనా ఆ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆ రాజకీయ పార్టీ గొప్పతనం గురించి చెప్పుకుంటారు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి భరోసా గురించి చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అడుగడుగున ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది, మాకు ఎంఐఎం పార్టీ బలం ఉన్నదని చెప్తారట, ఎంఐఎం పార్టీ మద్దతు ఉన్నదని చెప్తారట. ప్రజల మీద నమ్మకం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కేవలం ఎంఐఎం మీద ఉన్న నమ్మకంతోనే పోటీ చేస్తున్నదట. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మరో పాత బస్తీ జూబ్లీ హిల్స్ కావద్దనంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ. మన మీ అందరినీ ఈ రోజున ఆశీర్వదించమని పాయల్ శంకర్ గారు విజ్ఞప్తి చేశారు. మన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు